అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన తాజా చిత్రం బైసన్. ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్ తో నడుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ బైసన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం రజనీకాంత్ స్వయంగా మారి సెల్వరాజ్ కు ఫోన్ చేసి అభినందించినట్లు దర్శకుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సూపర్ మారి, సూపర్ బైసన్ చూశాను. సినిమాకి మీ కృషి, మీ వ్యక్తిత్వం నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. బైసన్ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ తల ఎవరు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపాడు. అయితే సూపర్ స్టార్ ప్రశంసలకు ఉప్పొంగిపోయిన మారి సెల్వరాజ్ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ తన స్పందనను ఎక్స్ వేదికగా తెలిపారు. నా గత చిత్రాలు పారియేరు, పెరుమాల్, కర్ణన్, మామన్నన్, వాలై విడుదలైనప్పుడు ఎలా అయితే నన్ను పిలిచి మనస్ఫూర్తిగా అభినందించారో అదే ప్రేమను నా 5వ చిత్రం బైసన్ విషయంలోనూ చూపించారు. సూపర్ స్టార్ గారు మా సినిమా చూసి దర్శకుడిగా నన్ను, నిర్మాత రంజిత్ అన్నయ్యను ఫోన్లో అభినందించారు. నా తరఫున, మా మొత్తం చిత్ర బృందం తరఫున సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మారి సెల్వరాజ్ తన పోస్ట్లో పేర్కొన్నారు. 7 హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బట్టల రామస్వామి బయోపిక్ కాఫీ విత్ ఏ కిల్లర్, సోలో బాయ్ సినిమాలను నిర్మించిన ప్యాషనెట్ ప్రొడ్యూసర్ 7 హిల్స్ సతీష్ తన పుట్టినరోజు సందర్భంగా నూతన ప్రయాణం మొదలుపెట్టినట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. 3 విజయవంతమైన సినిమాలను నిర్మించిన సతీష్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్లు తెలిపారు. డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చిన తను నిర్మాతగా ప్రారంభమై సినిమా నిర్మాణానికి అన్నీ నేర్చుకుని పూర్తిగా సన్నద్ధమైన తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అలాగే తన బ్యానర్లో ఇంకో 2 సినిమాలు తీస్తున్నట్లు చెప్పారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్నామని, రాజశేఖర్ గడ్డం దర్శకత్వంలో మరో సినిమా స్క్రిప్ట్ దశలో ఉందని చెప్పారు. నార్నేని తిని హీరోగా ఉగాది రోజున ప్రారంభమైన సినిమా అనుకోకుండా పట్టాలెక్కకపోవడంతో ఆ కథను సరికొత్తగా మార్చి త్వరలో సినిమా చేస్తున్నామని చెప్పారు. ఈ 2 సినిమాల అప్డేట్స్ వచ్చే ఏడాదిలో ఇస్తామన్నారు. ప్రెస్ మీట్లో 7 హిల్స్ సతీష్ ఇంకా ఏం మాట్లాడారో చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ జరిగిపోయిన దసరా దీపావళి శుభాకాంక్షలు ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తాను. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తాను. థ్యాంక్ యూ మీడియా పీపుల్. ముందుగా ఈరోజు రేపొద్దుట నా బర్త్డే అండి, ప్రభాస్ మా డార్లింగ్ బర్త్డే రోజు, సేమ్ డే నా బర్త్డే కూడా, అక్టోబర్ 23rd. అయితే ఈ ప్రెస్ మీట్ మీడియా ఇంటరాక్ట్ అవడానికి, ఇది పెట్టడానికి ముఖ్య కారణం, త్వరలో మా 7 హిల్స్ ప్రొడక్షన్స్ నుంచి నేను ఇప్పటి వరకు 3 ఫిల్మ్స్ చేశానండి సోలో ప్రొడ్యూసర్గా. ఒకటి బట్టల రామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్ అండ్ సోలో బాయ్ రీసెంట్గా. అయితే నెక్స్ట్ ఈ 3 ఫిలిమ్స్ చేసిన తర్వాత ఫర్దర్గా మా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకొక 2 ఫిలిమ్స్ బయట డైరెక్టర్స్, ఒకటి ప్రవీణ్ పూడి, ఎడిటర్ ప్రవీణ్ పూడి ఒకటి డైరెక్షన్ చేస్తాడు మా బెంగళూరులో 7 హిల్స్లో. తర్వాత రాజకృష్ణ, రాజశేఖర్ గడ్డం అని ఇంకో ఆయన ఆల్రెడీ ఆయనతో సినిమా ఉగాది రోజు లాంగ్ బ్యాక్ ఓపెన్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బ్రదర్ నార్నేని తిని హీరోగా చేయాలి ఆ సినిమా. కథ ఓకే చేశారు, అంతా ఫైనల్ అయింది. తర్వాత కొంచెం ఇదైంది, ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఏదో చేంజెస్ ఇదిలో ఉంది. అన్నీ అనుకూలంగా కుదిరితే అది పట్టాలైతే ఆ డైరెక్టర్తో ఇంకో సినిమా ఉంటుందండి. అయితే ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ అన్ని అప్డేట్స్ మీకు ఇస్తాము. ఈలోపు ఇంకో విషయం ఏంటంటే, మొన్న సోలో బాయ్ ఈవెంట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో వినాయక్ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు డైరెక్టర్ అవుదామని వచ్చావు కదా సతీష్, ఎందుకు నువ్వు ప్రొడ్యూసర్గా చేస్తున్నావు? ఓకే, నీకు ప్యాషన్ ఉండే సినిమా అంటే డెఫినెట్గా చెయ్యి, తప్పలేదు. నువ్వు
డైరెక్టర్ అనేది వయసులో ఉన్నప్పుడు చేయాలి నాన్న, తమ్ముడు నువ్వు ఫస్ట్ డైరెక్టర్ అనుకున్నావు కదా, దాన్ని మెటీరియలైజ్ చేయి, ప్రొడ్యూసర్గా డబ్బులు ఉంటే ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇబ్బంది లేదు అన్నప్పుడు ఆ మాట నాకు మైండ్లో ట్రిగ్గర్ అయిందండి. అంటే డైరెక్టర్ అవ్వాలనేది నాకు ఒక ఏం లాగానే ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా. అయితే నెక్స్ట్ ఇయరే నేను డైరెక్టర్గా మారబోతున్నాను. 3 సినిమాలు ఇప్పుడు నాకన్నా అనుభవంతో ఇప్పటికి 3 సినిమాలు నేను సోలో ప్రొడ్యూసర్ చేశాను. ఒక 2 ఫిలిమ్స్ సందర్భంగా హైదరాబాద్ నవాబ్స్ అనే సినిమాలు పార్ట్నర్గా చేశాను. ఈ అనుభవంతో నేను నెక్స్ట్ నాకంటే నేను బేసిక్గా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గానే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యింది నేను. గురువు గారు కరాటం రాంబాబు గారు, అదేవిధంగా మా అంకులు భారతం చౌదరి గారు, వాళ్ళ బ్లెస్సింగ్స్తో నేను ఈ రోజు ఈ స్టేజ్ దాకా వచ్చాను నేను. కాబట్టి నెక్స్ట్ నేను డైరెక్టర్గా నా డీటెయిల్స్ ఏంటనేది యాక్చువల్గా ఈ ఈవెంట్ కూడా నేను చేసుకుంటలేదండి. నేను ఏదైతే ఇప్పుడు నేను డైరెక్షన్ చేయబోతాను, ఒక స్క్రిప్ట్ ఏదైతే ఉందో మా ప్రొడ్యూసర్స్ అంటే నా బ్యానర్ నుంచి కొలాబరేషన్లో చేయటం, బయట వాళ్ళతో చేయటం అనుకున్నప్పుడు నా ఫ్రెండ్సే మేమే చేస్తాం, మీరు డైరెక్టర్గా అని చెప్పినప్పుడు వాళ్ళు ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు నా ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు నెక్స్ట్ నేను చేయబోయే డైరెక్షన్ చేయబోయే ప్రొడ్యూసర్స్ వాళ్ళే ఈ ఈవెంట్ సురేష్ కొండేటి గారికి చెప్పి నాకు సర్ప్రైజ్గా వాళ్ళు అరేంజ్ చేశారండి. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్స్ ఆల్సో. అదేవిధంగా నేను ఇంతవరకు ఎప్పుడు మీడియా ముఖంగా ప్రెస్ మీట్లో బర్త్డే ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోలేదండి. నేను బర్త్డేలు చేసుకోను, అందరికి బర్త్డేలు చేపిస్తుంటా. ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరూ ఒక సర్ప్రైజ్గా ఇవాళ బర్త్డే ఖచ్చితంగా చేయాలండి, అకేషన్ ఉంది, రేపు మా బర్త్డే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేయాలన్నారు. అదే థ్యాంక్ యూ. సినిమా అన్నప్పుడు టెక్నికల్గా నేర్చుకోవడం ఉంటుంది, ఫైనాన్షియల్గా నేర్చుకోవడం ఉంటుంది, సమ్ ఫిల్మీ రిలేటెడ్ థింగ్స్ నేర్చుకునే ఉంటాయండి. అలా అన్నీ నేర్చుకున్నాం. అంటే హౌ టు హ్యాండిల్ ద మూవీ పీపుల్, లేదంటే హౌ టు హ్యాండిల్ అదంటే మనం 100% కంటెంట్ మంచి సినిమా చేయాలంటే ఏమి మంచి చెడులు ఉంటే ఏమీ నేర్చుకున్నాను. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ రాజు నేడు పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. వరుస పాన్ ఇండియా సినిమాలతో గ్లోబల్ రేంజ్లో గుర్తింపును సొంతం చేసుకున్న ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఆయన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్, మూవీ లవర్స్.
ప్రభాస్ బర్త్డే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో నోటెడ్ అకేషన్గా మారింది. దేశం నలుమూలలా ప్రభాస్కు అభిమానులున్నారు. ఆయన సినిమాలను ఇష్టంగా చూసేవాళ్ళు ఉన్నారు. ఓవర్సీస్లో యుఎస్, యూకే, జపాన్ ఇలా ప్రతి దేశంలోనూ ప్రభాస్ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తన సినిమాలకు ఆయా దేశాల్లో వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రభాస్ యూనివర్సల్ క్రేజ్కు నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి. అందుకే ప్రభాస్ చేసే ప్రతి సినిమా ట్రూ పాన్ వరల్డ్ మూవీ అవుతుంది. తన స్టార్డమ్, చరిష్మా, పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, రికార్డు స్థాయి బాక్సాఫీస్ వసూళ్లతో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చారు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే హీరోలను చూస్తూ ఉంటాం. టాలీవుడ్కే పేరు తెస్తున్న అరుదైన స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన బర్త్డేకు తన బ్లాక్ బస్టర్ మూవీస్ రిలీజ్తో పాటు కొత్త సినిమాల అప్డేట్స్ సందడి చేస్తూ ఉంటాయి. ఈ నెల 31న ప్రభాస్ కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచే మూవీ బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అవుతుంది. బాహుబలి 2 చిత్రాలు కలిసి ఒకే పార్ట్గా విడుదలకు వస్తూ ఉండటం మూవీ లవర్స్, ఫ్యాన్స్లో ఆసక్తి కలిగిస్తుంది. ఏడాది మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ చేసిన రుద్ర క్యారెక్టర్ ఆ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రుద్ర పాత్రలో ప్రభాస్ చేసిన డివైన్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. తెలుగువారు గర్వపడేలా ప్రభాస్ భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్ కంటిన్యూ చేస్తున్నారు. డైరెక్టర్ మారుతితో ప్రభాస్ చేస్తున్న ది రాజా సబ్ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 9న గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతుంది. ఇక ప్రభాస్ క్రేజీ లైనప్లో రానున్న సలార్ 2, కల్కి 2 ఎగ్జైట్ చేస్తున్నాయి. మచ్చలేని జీవితం, శత్రువు, ఎరగని వ్యక్తిత్వం, చేతికి ఎముకలేని దాతృత్వం, మర్చిపోలేని ఆతిథ్యం ఇవన్నీ ప్రభాస్ను అందరూ ఇష్టపడే డార్లింగ్లా మార్చేశాయి. స్టార్గా ప్రభాస్ స్టామినా బాక్సాఫీస్ రికార్డులు చెబితే అందరూ ప్రేమగా పిలిచే డార్లింగ్ అనే మాట వ్యక్తిగా ఆయన గొప్పదనం చూపిస్తోంది. తెలుగు తెరపై వరుస విజయాలతో ప్రభాస్ మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ప్రభాస్ ఆస్కార్ అవార్డు అందుకునే రేంజ్కు వెళ్లాలని విష్ చేస్తూ సంతోషం టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మెగాస్టార్ రియల్ నేమ్తో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్పై అభిమానులు భారీ అంచనాలున్నాయి. భీమ్స్ సిసిలియో స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల కొద్ది రోజుల క్రితం విడుదల కాగా ఈ పాట మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్గా మారింది. యూట్యూబ్లోనే కాకుండా అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్లోనూ ఈ సాంగ్ నంబర్ 1 ట్రెండింగ్లో నిలిచింది. యూట్యూబ్లో 30 మిలియన్లకు పైగా వ్యూస్, ఇన్స్టాగ్రామ్లో 30,000 పైగా రీల్స్, 300 మిలియన్ వ్యూస్ ఇలా అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్లలో కలిపి 50 మిలియన్ ప్లస్ ప్లేయింగ్స్ సాధించింది. ట్రోలింగ్, మీమ్స్, నెగిటివ్ కామెంట్స్ అన్నీ వచ్చినా కూడా ఈ పాట క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పబ్లిక్లో బాగా పాపులర్ అవుతూ వింటేజ్ చిరంజీవిని మళ్ళీ గుర్తు చేస్తుందని అభిమానులు చెప్తున్నారు. గుజరాతీ హర్రర్ చిత్రం వాష్ యొక్క సీక్వెల్ వాష్ లెవెల్ 2 ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం అక్టోబర్ 22 నుంచి హిందీతో పాటు గుజరాతీ భాషలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 2023లో విడుదలై విజయం సాధించిన వాష్ సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా వచ్చింది. ఆగస్టు 27న గుజరాతీతో పాటు హిందీలో విడుదలై మంచి వసూళ్లను సాధించింది. కృష్ణదేవ్ యజ్ఞిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జానకి బోధివాలా, హితూ కనోడియా, హితేన్ కుమార్, మోనల్ గాజర్ ముఖ్య పాత్రలు నటించారు. ఈ సీక్వెల్లో ప్రత్యేక శక్తులు కలిగిన అథర్వ తన కూతురు ఆర్యాను ఒక డార్క్ ఫోర్స్ నుంచి కాపాడిన 12 ఏళ్ల తర్వాత కూడా ఆ శక్తి ఆమెలో ఉందని తెలుస్తోంది. భయానక దృశ్యాలు, బ్లాక్ మ్యాజిక్ అంశాలతో కూడిన ఈ చిత్రం సూపర్ న్యాచురల్, సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలను మరింత బలంగా చూపించనుంది. కేంద్ర మాజీ మంత్రి నటి స్మృతి ఇరానీ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రముఖ హిందీ సీరియల్ క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ 2లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3 ఎపిసోడ్లలో బిల్గేట్స్ నటించబోతున్నాడు. అయితే బిల్గేట్స్ నేరుగా సెట్లో కనిపించకుండా వీడియో కాల్ ద్వారా స్మృతి ఇరానీతో సంభాషించనున్నట్లు సమాచారం. గర్భిణులు, శిశువుల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కథాంశం ముఖ్య ఉద్దేశం. బిల్గేట్స్ ఫౌండేషన్ ఈ విషయంలో చురుకుగా పనిచేస్తున్నందున సామాజిక సందేశాన్ని బలంగా చెప్పడానికి ఈ సహకారం ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ టెలివిజన్ వేదికను ఉపయోగించి ప్రజలకు ఆరోగ్యం, సామాజిక అంశాలపై అవగాహన పెంచాలని స్మృతి ఇరానీ కోరుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్లో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేష్ శివన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. విషయంలోకి వెళితే విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన నానుం రౌడీ తాన్ సినిమా 2015 అక్టోబర్ 21న విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం విడుదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో స్పెషల్ పోస్ట్ పంచుకున్నారు. నానుం రౌడీ తాన్ సినిమా విడుదలై 10 సంవత్సరాలు అవుతుంది. అనేక అద్భుతాలతో ఆశీర్వదించబడిన
జీవితం ఈ అందమైన రోజునే ప్రారంభమైంది. కాలం ఎంత అందంగా తన సంగీతాన్ని ప్లే చేసిందంటే నేను ఈ రోజు గురించి ఎన్నో కలలు కన్నాను అంటూ విఘ్నేష్ తన పోస్టులో పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్ దంపతులు గత ఏడాది సెప్టెంబర్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. వీరి పాపకు దువా అని పేరు పెట్టుకున్నారు. అయితే ఇతర సెలబ్రిటీలలాగే వీరు కూడా తమ బిడ్డ ప్రైవసీకి ప్రాధాన్యమిస్తూ నో ఫోటో పాలసీని అనుసరిస్తూ వచ్చారు. అంటే తమ కూతురి ముఖాన్ని మీడియా లేదా సోషల్ మీడియాలో బహిర్గతం చేయలేదు. ఓసారి దీపిక తన పాప దువాతో కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించగా పాపారాజీలు వీడియో తీసేందుకు ప్రయత్నించగా దీపిక వెంటనే గమనించి రికార్డింగ్ ఆపేయమని గట్టిగా చెప్పింది. పాప ముఖం కెమెరాలో పడకూడదనే ఉద్దేశంతో ఆమె అక్కడే వీడియో తీసిన వ్యక్తిపై అసహనం వ్యక్తం చేసింది. ఆ సమయంలో చాలామంది దీపిక నిర్ణయాన్ని సమర్థించారు. తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రైవసీ కోరుకుంటున్నప్పుడు దాన్ని గౌరవించాలి, ప్రతి పిల్లకి ప్రైవసీ హక్కు ఉంది అంటూ కామెంట్స్ చేశారు. సెలబ్రిటీ పిల్లలైన పాపారాజీలు ఇలా ప్రవర్తించడం తప్పంటూ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్స్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనెల జంట దీపావళి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. కూతురు దువాతో కలిసి జరుపుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఈసారి వారింట దివాళీ వేడుకలు మరింత ప్రత్యేకంగా మారాయనే చెప్పాలి. అయితే ఇన్నాళ్ళు తమ కూతురు ఫేస్ని సీక్రెట్గా ఉంచిన దీపికా రణ్వీర్ సింగ్ జంట దీపావళి పండుగని పురస్కరించుకొని కూతురు దువాతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ దువా చాలా క్యూట్గా ఉందని కామెంట్ చేస్తున్నారు. డిజిటల్ విప్లవం తెచ్చిన మార్పుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా కంటెంట్ ఉన్న ఏ సినిమా అయినా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. తాజాగా తేజ సజ్జా నటించిన మిరాయి చిత్రం ఈ ట్రెండ్కు నిదర్శనంగా నిలిచింది. థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తుంది. జియో హాట్స్టార్లో అందుబాటులో ఉన్న మిరాయి చిత్రం కేవలం కొన్ని రోజుల్లోనే 200 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలు దాటింది. ఇది తేజ సజ్జా కెరీర్లోనే కాకుండా ఇటీవల కాలంలో తెలుగు సినిమా సాధించిన అరుదైన ఘనతగా నిలిచింది. మిరాయి థియేటర్లలో విడుదలై దాదాపు 200 కోట్ల వసూలు సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయిలో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా భారతదేశంతో పాటు మలేషియా, బ్యాంకాక్, ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా ఈ చిత్రాన్ని అధిక సంఖ్యలో వీక్షిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య సర్బోధర్ రూపొందించిన హర్రర్ కామెడీ చిత్రం థామా. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం తొలి రోజే 25.11 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా ఆయుష్మాన్ ఖురానా కెరీర్లో మొదటి రోజు ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా థామా చిత్రం నిలిచింది. మరోవైపు వీకెండ్ వస్తూ ఉండటంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాను మడాక్ ఫిల్మ్స్ నిర్మించింది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజాసాబ్ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో కొనసాగుతుంది. ఆర్మీ యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో కొత్త భామ ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో ప్రభాస్ కాళ్ళు మాత్రమే చూపిస్తూ సోల్జర్ మార్చెస్ అలోన్ అనే లైన్తో ఆసక్తి రేపారు. పోస్టర్పై మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అనే వ్యాఖ్యం కూడా ఉండటంతో చిత్రకథ యుద్ధ నేపథ్యంతో పాటు స్పై కథాంశ నేపథ్యంలో కూడా ఉండొచ్చని అభిమానులు ఊహిస్తున్నారు. ఈ పోస్టర్ రిలీజ్ చేయడం ద్వారా ఒక విషయం మాత్రం ఖాయం చేశారు. ప్రభాస్ హను రాఘవపూడి సినిమా టైటిల్ అక్టోబర్ 23న ఉదయం 11:07 విడుదల కానుందని తెలియజేశారు. మూవీకి ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేస్తారా లేక కొత్త టైటిల్స్తో మేకర్స్ సర్ప్రైజ్ ఇస్తారా అన్న దానిపై ఫ్యాన్స్లో ఉత్కంఠ నెలకొంది. అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇప్పటికే భాను భోగవరపు దర్శకత్వంలో నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కూడా కొనసాగుతున్నాయి. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే రవితేజ కొత్త సినిమా వార్త నెట్టింట వైరల్ అవుతుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న
తాజా ప్రాజెక్ట్ RT76. ఈ చిత్రంలో అమిగోస్ ఫేమ్ ఆషికా రంగనాథ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. కాగా ఈ మూవీ అప్డేట్ షేర్ చేసి మూవీ లవర్స్ అభిమానులు జోష్ నింపుతుంది ఆషికా రంగనాథ్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పెయిన్లో కొనసాగుతుంది. స్పెయిన్లో సాంగ్ షూట్ పూర్తయిన దానికి సంబంధించిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంది. ఈ షూట్తో స్పెయిన్ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు తెలిపింది. రవితేజ ఆయన టీం త్వరలోనే ఇండియాకు తిరిగి రానుంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ ప్రాజెక్ట్ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇండియాకు తిరిగి రాగానే మాస్ జాతర ప్రమోషన్స్ తో బిజీ కానున్నాడు రవితేజ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను సంప్రదించినట్లు, ఆమెకు ఏకంగా 5 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాట విజయంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో అల్లు అర్జున్, అట్లీలు తమ సినిమాకు పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ అయితే ఖచ్చితంగా ప్లస్ అవుతుందని భావించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సినిమా విజయంలో ఈ పాట కీలకమవుతుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. AA22X అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. సుమారు 700 కోట్ల భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా దీన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్టును అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మలయాళంలో రికార్డులు సృష్టించిన లోక చాప్టర్ 1 సినిమా తెలుగులో తెరకెక్కించి ఉంటే డిజాస్టర్గా నిలిచి ఉండేదని తెలిపాడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ. తన బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోతున్న తాజా చిత్రం మాస్ జాతర. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటుంది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్మాత నాగవంశీ కొత్తలోక సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొత్తలోక సినిమాను తెలుగులో తీసుంటే అటర్ ఫ్లాప్, డిజాస్టర్ అయ్యేదని తెలిపాడు. తెలుగు ప్రేక్షకులు లాజిక్లు, రియాలిటీ గురించి మాట్లాడుతూ ఇదేం సినిమా అని ప్రశ్నిస్తూ ఫ్లాప్ చేసేవాళ్ళు. మలయాళ ప్రేక్షకులు కథలో మునిగిపోతారు, ఎమోషన్స్కు లోనవుతారు. అదే తెలుగులో జరిగితే పచ్చిబూతులు తిట్టేవాళ్ళు. ఇలాంటి క్రాస్ కల్చరల్ కంటెంట్కు మా ప్రేక్షకుల అడాప్టబిలిటీ కీలకమని నాగవంశీ అన్నారు. ఈ క్రిస్మస్ ప్రత్యేకంగా తెలుగు సినిమా ప్రేమికులకు ప్రత్యేకం కానుంది. డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్గా జరుపుకునే పర్వదినం కాగా ఈసారి తెలుగు నాట రికార్డు స్థాయిలో 6 సినిమాలు ఒకే రోజున బాక్సాఫీస్ వార్ కోసం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అడవిశేష హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా డెకాయిట్, రోషన్ మేకా డైరెక్షన్లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్, ఆది సాయి కుమార్, యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన సూపర్ న్యాచురల్ మూవీ శంబాలా, విశ్వక్సేన్ నటించిన కామెడీ జానర్ ఫంకీ, గుణశేఖర్ డైరెక్షన్లో భూమిక ప్రధాన పాత్రలో రూపొందిన యుఫోరియా, అలాగే కొత్త దర్శకుడు ప్రణీత ప్రతిపాటి తెరకెక్కించిన పతంగ చిత్రాలు డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. డిసెంబర్ 25వ తేదీని ఈ 6 సినిమాలు ఒకేసారి రిలీజ్ డేట్గా ఎంచుకోవడం ఆసక్తిని రేపుతోంది. ప్రేక్షకుల మదిని ఏ సినిమా ఎక్కువ ఆకర్షిస్తుందో, ఏ చిత్రం బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను చేసిన ఐటమ్ సాంగ్స్ అన్నీ మరోసారి చేయాలని ఉందని నటి రమ్యకృష్ణ చెప్పారు. జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోలో ఇప్పటికే పలువురు సినీ తారలు వచ్చి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోగా తాజాగా రమ్యకృష్ణ అతిథిగా వచ్చి సందడి చేశారు. తన డైలాగులతో పాటు నటించిన సినిమాలకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. నువ్వు చేసిన వాటిలో ఏ సినిమా మరోసారి చేయాలని ఉందని జగపతి బాబు అడగ్గా రమ్యకృష్ణ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తన ఐటమ్ సాంగ్స్ అన్నీ మళ్లీ చేయాలని ఉందన్నారు. బాహుబలిలో శివగామిగా నటించేటప్పుడు నిజంగానే తను రాజమాతలా మారిపోయినట్లు చెప్పారు. నా మాటే శాసనం డైలాగ్తో అలరించారు. తాను స్వరపరిచిన 2 పాటలను అనుమతి లేకుండా డ్యూడ్ చిత్ర బృందం వినియోగించిందని ప్రముఖ దర్శకుడు ఇళయరాజా ఆరోపించారు. ఆ సినిమా టీమ్ ఆడియో సంస్థ సోనీ మ్యూజిక్పై చట్టపరమైన చర్యలకు ఆయన సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా న్యాయపరంగా ముందుకెళ్లేందుకు ఇళయరాజాకు అనుమతి వచ్చింది. కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రమే డ్యూడ్.
లక్కీ భాస్కర్ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాంతా. పీరియడ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కాంతా మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్, టీజర్లు మంచి స్పందన వస్తుంది. ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ ఓ పోస్టర్ కూడా షేర్ చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి అమ్మాడివే సాంగ్ను విడుదల చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను ప్రదీప్ కుమార్ పాడారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చే ఈ మెలోడీ ట్రాక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతుందని విజువల్స్ చెప్తున్నాయి. ఇందాక మీరు మాట్లాడినట్టుగా విక్రమ్ సార్కి వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉంది మొత్తం ఆల్ లాంగ్వేజ్లో కూడా. ఈ సినిమా మీకు పర్టికులర్గా బైసన్ ఆల్రెడీ తమిళ్లో బిగ్ సక్సెస్. సో తెలుగులో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మీరు ఈ సినిమా ద్వారా మీరు తెచ్చుకుంటారు అనుకుంటున్నారా? Usually don't think too much about that, sir. For me, now that Balaji sir is here, Telugu people can watch our film in Telugu. That itself makes me very happy. Now because of Tamil, maybe some people might not like with subtitles, they can't watch the movie. But now people here have an option to watch the movie, and that is enough for me. ఎవరు ఏ హీరో డబ్ల్యూ హీరోకి వెరీ రేర్ అకేషన్. ఫస్ట్ ఫిలిం ఆల్రెడీ వన్ డైరెక్టర్ కంప్లీటెడ్ మూవీ అండ్ అనదర్ డైరెక్టర్ ఇస్ అగైన్ స్టార్టెడ్ ఫస్ట్ మూవీ డబ్ల్యూ మూవీ. సో టూ డైరెక్టర్ యాక్టింగ్ ఇన్ ఫస్ట్ మూవీ. ఆల్రెడీ రీసెంట్లీ ఓటీటీ ఆల్సో బాలా మూవీ వర్షన్ ఆల్సో ఇస్ రిలీజ్. సో how is that response in OTT also? That is something I want to move past. But I look back on that part of my journey and I accept it and embrace it. And I feel it really helped me grow to be the person who is talking to you here today. And I have no regrets. అంటే విక్రమ్ గారు అనగానే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెరిమెంట్లో చాలా ఎక్కువ సినిమాలు చేశారు. సో సేమ్ ఫాలోయింగ్ మీరు ఫాలో అవుతున్నారా? డాడీని మీరు ఫాలో అవుతున్నారా? Nothing like that, sir. But I like when there is some challenge in the role, something intense. I want to do things where I challenge myself, that's all. మీకు మొదటి సినిమా నుంచి టూ డైరెక్టర్స్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. దీని కూడా ఆల్రెడీ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇస్ డైరెక్షన్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆల్సో ఈజ్ ప్రెజెంట్స్ మూవీ దిస్ మూవీ బైసన్ ఇన్ పారంజిత్. Yes. How to explain it? And then two directors also, this movie also is working. Two directors, no sir. Ranjit sir is the producer. And producer, director also is producing, no? The director also? Paranjit is already present. Expert. Yeah. ప్రొడక్షన్ లో కదా, డైరెక్షన్ లో. ప్రొడక్షన్ సెపరేట్, డైరెక్షన్ సెపరేట్. అదే సార్ నేను చెప్పేది అంటే ఫస్ట్ మూవీ కూడా మీకు ఇద్దరు దర్శకులతో చేశారు, అలాగే ఈ సినిమా ప్రొడక్షన్ లో కూడా ఎంటర్ గా డైరెక్టర్. దాని గురించి హౌ డు ఫీల్? అండ్ ఫీల్ వెరీ నైస్, మీట్ సో మెనీ పీపుల్ ఇన్ సినిమా అండ్ గెట్ న్యూ ఫ్రెండ్స్. అండి చెప్పండి. వరుసగా ఈ సంవత్సరం నాకు తెలిసి ఇది 6th మూవీ అనుకుంటా. అవునండి. వరుస కంటిన్యూ సక్సెస్ మూవీలు చేయడం, ఎన్ని చేయడం, ప్లస్ తెలుగు 4th మూవీ 6th మూవీ. ఓకే, తమిళ్ అండ్ తెలుగు అండ్ మలయాళం వరుసగా బ్యాక్ టు బ్యాక్ చేయడం గురించి చాలా సంతోషంగా ఉందండి. ఇట్స్ అ ప్రివిలేజ్. లైక్ పాస్ట్ 2 years నా రిలీజెస్ చాలా తక్కువ ఉండింది. దట్స్ బికాస్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఆల్ దీస్ ఫిల్మ్స్. ఇప్పుడు బైసనే ఫినిష్ అవ్వడానికి చాలా టైం పట్టింది బికాస్ ఇట్స్ లైక్ కబడ్డీ బేస్డ్ మూవీ అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ టుక్. సో ఇట్ ఫీల్స్ రియల్లీ నైస్ అండ్ హ్యాపీ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సపరేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.